వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సోమ్య కేర్. ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అనేది ఎంత ఎక్కువైంది అనేది ఈ సంతానలేమికి సంబంధించిన సెంటర్స్, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాము. అయితే దీని గురించి కొంత మాట్లాడుకుందాం వేళ. యూజువలీ ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న ఆడవారు, మగవారు ఇద్దరిలో కూడా ఈ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంతానలేమి సమస్య అనేది మనం చూస్తుంటాం. అయితే చాలా సిస్టమ్స్లో ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం ఆడవారిలో ఉన్న, మగవారిలో ఉన్న వైద్యం మాత్రం ఆడవారికే చేస్తూ ఉంటారు. దానివల్ల కరెక్ట్గా ఆడవాళ్ళు సెట్ అయ్యేసరికి ఈ మగవాళ్ళ లోపం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని మందులు వాడినా కూడా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వదు. మగవారిలో కూడా యూజువలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం సీమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు దాని కౌంట్, స్పర్మ్ యొక్క కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ 3 కరెక్ట్గానే ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కౌంట్ బాగోకపోయినా, మొటిలిటీ బాగోపోయినా, మార్ఫాలజీ బాగోపోయినా, ఈ 3 కండిషన్స్లో ఏ ఒక్కటి బాగోపోయినా కూడా ఈజీగా కన్సీవ్ అవ్వడం అనేది జరగదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మందిలో ఇక్కడ మేల్ సమస్య ఉన్నప్పటికీ కూడా అది బాగానే ఉంది, అది ఆటోమేటిక్గా బాగానే అవుతుంది, సో మీరు మాత్రమే మందులు వాడండి అని ఫాలిక్యులర్ స్టడీ చేసి ఆ ఎగ్ సైజు పెంచే ప్రయత్నం మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ మెయిల్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వకపోవడం వల్ల రేపన్న రోజు ఈ ప్రాబ్లం అనేది ఎలా అయిపోతుంటుందంటే, ఇలాగ ఒకవేళ కన్సీవ్ అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆటిజం కానీ, లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏదో ఆర్గన్స్ డెవలప్ అవ్వలేదని, పుట్టిన తర్వాత సరిగ్గా ఆర్గన్స్ ఫామ్ అవ్వక, లేదా పుట్టిన వెంటనే చనిపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం ఎప్పుడు చూస్తామంటే సీమెన్లో కూడా, అంటే ఎగ్ యొక్క క్వాలిటీ, సీమెన్ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీ, ఈ 2 కూడా చాలా చాలా బాగుండాలి. అట్లానే మనం ఇది ఎలా చూస్తాము? ఇప్పుడు మగవాళ్ళకంటే మనం ఎగ్జామిన్ చేస్తాము, అన్నీ తెలుస్తాయి మనకి. ఈ సీమెన్ అనాలిసిస్ ద్వారా మనకి ఇవన్నీ బాగున్నాయా లేవా అనేది తెలుస్తుంది. ఆడవారిలో కూడా ఏం చేస్తారంటే ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకటి చేస్తారు. చేసినప్పుడు దాని యొక్క ఎలా ఉంది, ఎగ్ సైజ్ ఎంతవరకు వెళ్తుంది, కరెక్ట్గా 10th డే నుంచి మొదలు పెట్టుకుని, అంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మొదలు పెట్టుకుని 10th డేనా, 12th డేనా, 14th డేనా, 16th డే, అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ఫాలిక్యులర్ స్టడీ అనే ఒక స్కాన్ ఉంటుంది, ఒక పరీక్ష ఉంటుంది. అది చేయించడం ద్వారా ఎగ్ యొక్క సైజ్ ఎంతవరకు రీచ్ అవుతోంది, ఎంత పెద్దదిగా అవుతోంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి చూసుకుని దాని ప్రకారంగా కన్సీవ్ అయినట్లయితే కనుక ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అట్లా కాకుండా ఇక్కడ ప్రాబ్లం ఉన్నా, అంటే సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అలానే ఒకవేళ ఎగ్ సైజ్ అనుకున్న రేంజ్కి ఒకవేళ రీచ్ అవ్వకపోయినా, లేదా అసలు ఎగ్గే రిలీజ్ అవ్వకపోయినా, చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఒక సైడ్ నుంచి ప్రతి నెల ఒక సైడ్ నుంచి మాత్రమే ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక నెల లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇంకొక నెల రైట్ సైడ్ నుంచి అనేది రిలీజ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమందిలో ఏమవుతుందంటే అసలు ఎగ్ సైజ్ ఒకవేళ డెవలప్ అవుతున్నా కూడా ఒక సర్టెన్ సైజ్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది, లేదా అసలు డెవలపే అవ్వదు. లేదా మనం పీసీఓఎస్ కండిషన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. పీసీఓఎస్ కండిషన్స్లో కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీలో మనకి ఎగ్ సైజ్ అనేది పెరగదు, ఒకవేళ పెరిగినా మనకి ఫాల్స్గా పెరుగుతుంటుంది, అసలు సరిగ్గా ఉండదు. ఇట్లాంటి కండిషన్స్లో కనుక ఒకవేళ అసలు కన్సీవ్ అవ్వరు, ఒకవేళ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కూడా బేబీ చాలా అబ్నార్మాలిటీస్తో పుట్టడం జరుగుతూ ఉంటుంది. అందుకని హోమియోలో ఒక వైద్య విధానం ఉంది, ఏంటంటే ప్రీ కన్సెప్షన్ అంటాం. అంటే ప్లానింగ్కి 3 months ముందు నుంచి కూడా ఆడవారు కానీ, మగవారు కానీ ఇద్దరూ కూడా ఏదైతే మనకి సీమెన్ అనాలిసిస్లో కానీ, అంటే మన స్పర్మ్ యొక్క క్వాలిటీ, ఎగ్ యొక్క క్వాలిటీని పెంచుకునే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడడం ద్వారా ఒక 3 months ఆ కోర్స్ వాడి తర్వాత కనుక కన్సీవ్ అయినట్లయితే ఎన్నో, అంటే జన్యుపరంగా ఎన్నో రకరకాల రోగాలు అనేవి మనకి వంశపారపర్యంగా క్యారీ అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ చాలా వరకు మనం నియంత్రించగలుగుతాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 30 years, 35 years అయితేనే కానీ చాలామంది కన్సీవ్ అవ్వట్లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఒకవేళ కన్సీవ్ అయినా కూడా ఎగ్ యొక్క క్వాలిటీ బాగోపోవడం, స్పర్మ్ యొక్క క్వాలిటీ బాగోపోవడం, దానివల్ల ఎన్నో అబ్నార్మాలిటీస్తో పుట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ఫర్టిలిటీ కాజెస్ గురించి వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పినట్టు ఈ రెండిటి యొక్క ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ ఎంత ఇంపార్టెంటో, అట్లానే ఒబెసిటీ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ
ఒళ్ళు ఎక్కువగా ఉందనుకోండి, ఆడవారిలో గానీ, మగవారిలో గానీ, వాళ్ళల్లో కన్సెప్షన్ కూడా అంత ఈజీగా జరగదు. అందుకే ఎవరైనా సరే ప్లానింగ్‌లో ఉన్నప్పుడు ముందు కన్సీవ్ అవ్వడం అనే ప్లానింగ్ కంటే కూడా వెయిట్ రిడక్షన్ అనేది అయితే, కనీసం మీరు ఉన్నదానికి 10 కిలోలు తగ్గినట్లయితే, అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈజీగా కన్సెప్షన్ అనేది జరుగుతుంది. అట్లాగే బయట ఫుడ్స్ తినకుండా ఉండడము. అలానే ఫిజికల్ యాక్టివిటీ రోజు 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయడము, వ్యాయామం చేయడము, ఎక్కువ శాతం నీరు తాగుతూ ఉండడము, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉండడము, ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఎందుకొస్తుందంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా సందర్భాల్లో ఎలా అయిపోయిందంటే ఆడవారిలో, మగవారిలో ఏ లోపాలు ఉంటే ఇన్ఫర్టిలిటీ రావడం సహజం. కానీ ఈ రోజుల్లో సిట్యుయేషన్ ఎలా అయిందంటే అన్నీ బానే ఉంటున్నాయి. అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు. అన్నిటికంటే ముందు ఏంటంటే దాని గురించి ఆలోచించడం మానేయడం. ఎప్పుడెప్పుడు కన్సీవ్ అవుదాము అనే ఒక దానికి ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళినప్పుడు కూడా ఎలా అవుతుందంటే ఇట్ ఈస్ మోర్ డిప్రెసింగ్‌గా అయిపోతుంది. అంటే ఏ మంత్‌కి ఆ మంత్ సైకిల్ వస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా డిప్రెషన్‌కి లోన్ అవ్వడం. దానివల్ల మీ మైండ్ ఇంకా యాక్టివేట్ అయ్యి మీ బాడీలో కూడా ఏదైతే టైంకి రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వకుండా, ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయడము. అలానే మీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతూ ఉండడము. ఇటువంటివన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో, దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫస్ట్ అన్నిటికంటే దాని గురించి ఆలోచించడం మానేయడం, వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవడము, హెల్తీ హ్యాబిట్స్, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వెజిటబుల్ జ్యూసెస్ ఇటువంటివి తీసుకుంటూ ఉండడము. 6 మంత్స్ పాటు నేను చెప్పిన రీతిగా మీరు చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీరే కన్సీవ్ అవుతారు. 6 మంత్స్ దాటిన తర్వాత కూడా మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఒకవేళ కన్సీవ్ అవ్వట్లేదంటే తప్పకుండా మీరు హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే రూట్స్ దగ్గర నుంచి మనం పీసీఓఎస్ కండిషన్స్ కూడా మాట్లాడుకున్నాము. ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? కరెక్ట్‌గా ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా? హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్‌లో ఉన్నాయా లేదా? అట్లానే ఏమన్నా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా? ఒబీస్‌గా ఉన్నారా? సైకలాజికల్‌గా ఏదైనా ట్రామా ఉందా? ఇటువంటివన్నిటిని కన్సిడరేషన్‌లో తీసుకుంటూ దాంతో పాటు మేల్‌లో కూడా ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువున్నా, మొటిలిటీ తక్కువున్నా, మార్ఫాలజీ తక్కువున్నా, సీమెన్ కల్చర్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, అలాగే ఇంకా ఏవైనా సమస్యలు మగవాళ్ళల్లో ఉన్నా కూడా ప్రతి దానికి హోమియోలో చక్కటి పరిష్కారం ఉంటుంది. దయచేసి మీరు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరు ఆలోచించడం మానేయండి. అంటే కన్సీవ్ అవ్వాలి, కన్సీవ్ అవ్వాలి. చాలామంది వస్తూనే ఎట్లా మాట్లాడతారంటే ఎప్పుడు కన్సీవ్ అవుతాం అనే పాయింట్‌తో వస్తారు. అది ఎవరి చేతుల్లో ఉన్నది కాదు. ఎందుకంటే అన్నీ నార్మల్‌గానే ఉన్నా కూడా కన్సీవ్ అవ్వని రోజులివి. ఎక్కడో ఏదో కొన్ని మెయింటైనింగ్ కాజెస్ అంటాం. ఎందుకంటే చాలా కీన్‌గా కేస్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది రీజన్ అని చెప్పగలుగుతాం. సో, ఎంతో ఇది అన్నిటికి చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది కాబట్టి, కేస్ అంతా తీసుకున్న దాని తర్వాత మాత్రమే మనకు విషయం అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన రీతిగా మీరు ఒక 6 మంత్స్ పాటు ట్రై చేయండి. ఈజీగా కన్సీవ్ అవుతారు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు అయినా మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగిన వైద్యం ఇవ్వడం జరుగుతుంది. For more videos, please subscribe this channel.